మూడో అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అయితే న్యాయము తీర్చు యెహోవా మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ఎవరమ్మా చెప్పాలి అందరిని వదిలేసి? న్యాయం తీర్చే యెహోవా మన మధ్య ఉన్నాడు. ఎవరి మధ్య? మన మధ్య. ఇక్కడేముంది? యెహోవా మీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మన మధ్య ఉంటానే ఉన్నాడు. కనుక దేవుడు మన పక్షా నుండి మనల్ని దేవుడు చేయి విడవట్లా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా మంచిది. దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన చేసే అద్భుత కార్యములను మనము చూడాలి. మళ్ళా చదవమ్మ మాట. అయితే ఎవరంట? న్యాయం తీర్చే యెహోవా. మనం దేవుడికి పక్షపాతం లేదు, మనకుంది పక్షపాతం. మనకు నచ్చి మెచ్చిన వాళ్ళని మనం ప్రేమిస్తాము, నచ్చకపోతే వాళ్ళని దూరం పెడతాం. కనుక అలాగనే దేవుడికైతే పక్షపాతం లేదు. తన స్వరూపంతో తన సొగసుతో మనం చేసుకున్నాడు కనుక అందరినీ ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. కనుక మనమైతే కొంతమందికి న్యాయం తీరుస్తాము, కొంతమందికి అన్యాయం చేస్తాం. కానీ న్యాయము అన్యాయము చూసేవాడు ఉన్నాడు, న్యాయం తీర్చేవాడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడు యేసు. అందరు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకు న్యాయము తీర్చేవాడు. నేను ఒకవేళ మీకు కీడు చేయొచ్చు, లేకపోతే ఈ లోకంలో ఎవరైనా రాజకీయ నాయకులు మనకు కీడు చేయొచ్చు, లేకపోతే మనం నమ్మిన మన స్నేహితులే మనకు కీడు చేయొచ్చు. మనం పాడవ్వాలని, మనం దిగజారిపోవాలని కోరుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడే, ఆయన న్యాయం తీర్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా నవ్వు వస్తున్నమాట. నా హృదయం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని కావాలంటే మనం బత్యంలో ఆడుకోవాలి. ఏం అవుతుంది? మన కాడికి పరిగెత్తున్నాయి. మనం పోయి ఉండి చీజ్ ఆపల. అయ్యా నువ్వు అయ్యా నువ్వు ప్రార్థన చేయ్యా, నువ్వు ప్రార్థన చేయ్యా అని చెప్పేసి, హల్లెలూయా, వాళ్ళే కోరుకుంటున్నాడు. అయ్యా నువ్వు సపోర్ట్ చేయం అని చెప్పేసి ప్రార్థన. కనుక ఎట్లాగా కొంతమంది వాళ్ళని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. రాజులను కదిలిస్తున్నాడు, అధికారులను కదిలిస్తున్నాడు. కానీ విశ్వాసులు మాత్రం కదలరా. హల్లెలూయా. విశ్వాసులు మాత్రము, వాళ్ళ హృదయాలు మాత్రం కదలట్లు. మన హృదయాలు కూడా కదలాలి. మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన దేవుడి మీద, మనం ఆరాధించే దేవుడి మీద రాజకీయ నాయకుల కన్నా నమ్మకం ఉంటుంది, కానీ మన వాళ్ళకి మాత్రం నమ్మకం ఉంటలా. హల్లెలూయా. అవునా కాదా అనితక్కాయ్? మనం ఆరాధించే దేవుడి మీద మాత్రం మనకు నమ్మకం ఉంటలా. నేను ఇటు మధ్య ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేద్దామని. ప్రార్థన చేస్తే అబ్బాయి పుట్టాడు. ఇటు బొంగలు సొప్పు ఒకటేసింది, సీపురు ఒకటేసింది, గేరకంప ఒకటి పెట్టింది. రానియా అంటుంది లోపలికి. నేను రాను అమ్మ, రానిట్టదన్నా. ఎవరు అన్నయ్య అంటుంది. గేరకంప ఒకటి పెట్టేస్తే నీకు కార్యం చేసింది ఎవరు? గేరకంప.
చెప్పులా, పొలిగెట్ట, గెటపులుగా, లిక్కా, నేను చూడు ఎన్ని వేసారు చూడు, ఇవన్నీ వేసారు. ఇవన్నీ వేసేసి ఇప్పుడు యేసు ప్రభుని మర్చిపోయి ఆటిని పూజిస్తున్నారు. కనుక మనం ఆరాధించే దేవుడు ఉన్నాడు. ఆయన నువ్వు అడిగినది నీకు సహాయము చేస్తాడు. నువ్వు విర్రవీగటం కాదు, మనం విర్రవీగటం కాదు. మనం కోరుకున్న కార్యాలను సఫలపరిచేవాడు ఉన్నాడు. ఆయన పేరే సర్వశక్తి కలిగిన దేవుడు. ఏ దేవుడమ్మా? సర్వశక్తి కలిగిన దేవుడు. పొలిగెట్ట కాదు, సీపిరి కాదు, లిక్కు కాదు, గేరకంప కాదు. మన దేవుడు మనం ఆశించిన కార్యాలను సఫలము చేస్తాడు. నీకు నమ్మకం ఉండాలి. ఏముండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్ముట నీ వలైతే సమస్తము సాధ్యమే. కొంతమందికి దేవుడి మీద నమ్మకం ఉండదు. బాప్టిజం తీసుకున్నాను కానీ ఈ ఆదివారం కూడా బాగపోతే పాస్టర్ గారు ఏమైనా అనుకుంటాడు, జనం కూడా ఏమైనా అనుకుంటారు అన్నట్టుగా బుధవారం శనివారం ఈ ప్రార్థనలు ఉండవు. ఏంది ఈ రోజున నీ కుటుంబాల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి అంటే, నీ బిడ్డల జీవితంలో సమస్యలు ఏర్పడుతున్నాయి అంటే, ఉన్నది కూడా ఊడిపోతుందంటే అది కేవలం నిన్ను బట్టే. ఎవరిని బట్టి? ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో, ఎవరైతే చర్చికి వస్తున్నారో, ఎవరైతే యేసయ్య రక్తంలో కడగబడుతున్నారో వాళ్ళు నీతిగా ఉండకుండా ఉండబట్టి వాళ్ళ జీవితంలో సమస్యలు వస్తాయి. హల్లెలూయా. మనం నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటే, కక్షలు కార్పణ్యాలు లేకుండా, దేశం లేకుండా మనం ప్రార్థన చేసుకుంటే మన దేవుడు మన కార్యాలను సఫలము చేస్తాడు. ఈ మానవుడు ఏం చేస్తాడండి? మనుషుడిని ఈ మానవుడు ఏం చేస్తాడు? ఎంతటి వాడు మనుషుడు? దేవుడి దృష్టిలో ఒక దుమ్ము ధూళి లాంటి వాడు. మనుషుడును ఈ లోకంలో మనుషుడు ఏం చేయగలుగుతాడు? కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నాడే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మీద మనం ఆధారపడాలి. హల్లెలూయా. మనం ఆయన మీద ఆధారపడి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఆయన నమ్ముకొని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయన నమ్ముకుంటే మనకు సంతోషం ఉంది, ఆయన నమ్ముకుంటే మనకు సమాధానం ఉంది, ఆయన నమ్ముకుంటే మనకు ఆరోగ్యం ఉంది, ఆయన నమ్ముకుంటే మన కార్యాలను సఫలపరిచే దేవుడు. నీ కోరికలను సిద్ధింప చేయునుగాక, నీ కోరికలను తీర్చునుగాక. నువ్వు ఆరాధించే దేవుడు నీ ప్రతి కార్యాన్ని సఫలపరచబడునుగాక. హల్లెలూయా. కనుక మనం ప్రార్థన చేయండి, ఆలోచించండి. మీకు యేసు ప్రభు గురించాము ఎన్ని సంవత్సరాలు చర్చకి వచ్చినా అప్పుడప్పుడే కార్యాలు కలగాలి. దేవుడి మీద నమ్మకం ఉండదు, యేసయ్య మీద నమ్మకం ఉండదు. దేవుని సన్నిధిలో నిలిచి బతికిచ్చిన నువ్వే, చంపిన నువ్వే, ఏదేమైనా నువ్వే ప్రభా అని ఆయన కోసం నిలబడితే నీ కోసం యేసయ్య నిలబడతాడంట. హల్లెలూయా. కనుక ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. మనం నమ్ముకున్న దేవుడు చదవమాట మరలా. అయితే న్యాయము తీర్చు యెహోవా మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. మీరందరూ చెప్పండి, ఒకళ్ళకొకళ్ళకి చెప్పుకోండి, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోండి. నువ్వు చెప్పమ్మా, అక్క అందరూ చెప్పండి. న్యాయం తీర్చే యెహోవా. అడు చూపించు, నాకెళ్ళు కాదు, మీరు అడు చూడమంటే చూద్దరండి. అక్కడ చూడు, న్యాయం తీర్చే యెహోవా నాకెళ్ళి చూస్తారు అడు చూడమంటే. ఒకళ్ళకొకళ్ళు మొక్కలు చూసుకుని ఒకళ్ళు చెప్పుకోండి. న్యాయం తీర్చే యెహోవా మన మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మధ్య ఉన్నాడు? మన మధ్య ఉన్నాడు. మనం ఇప్పుడు ఎవరు చెప్పుకుంటున్నాము? ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఏమని? ఒకళ్ళకొకళ్ళు మళ్ళీ మన మధ్య మనకు న్యాయం తీర్చేవాడు మన మధ్య ఉన్నాడు.
అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మనకు న్యాయం తీర్చేవాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో, అది అనారోగ్యతే కావచ్చు, అప్పులు భారమే కావచ్చు, అనారోగ్యతే కావచ్చు, కుటుంబాల ఆర్థిక సమస్యలే కావచ్చు, అసమాధానమే కావచ్చు, ఈ రోజున నా దేవుడు ఈ స్థలములో ఉండి నువ్వు వెళుతూ ఉండగా నీకు న్యాయం సమకూర్చబడును గాక, అన్యాయం హతమార్చబడును గాక. ఈ రోజున నా దేవుడి గురించి నాకు న్యాయం చేశాడు దేవుడు అని ప్రకటించబడును గాక. హల్లెలూయా. చూడండి, ఆ దేవుడి గురించి నువ్వు చెప్పాలి, నాకు దేవుడు న్యాయము తీర్చాడు, నాకు న్యాయం తీర్చాడు. ఇంతకాలం నాకు న్యాయం తీర్చేవాళ్ళు ఎవరు లేరు. నేను ఒకసారి చాలా ఆశించేవాడిని, చాలా నుంచి నా ఆశ, ఒక కోరిక ఉండేది నాకు నాలో. హల్లెలూయా. నాకు ఒక కోరిక ఉండేది. వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని, వాళ్ళని బాధ పెట్టాలని కాదు, కానీ నాకు ఒక ఆశ ఉండేది. ఏం ఆశ అంటే, ఏదైనా నాకు పని కావాలంటే, ఒక పని కావాలంటే ఒక వ్యక్తి కాడకు పోతే ఆడు దైవజనుడిని చూడకుండా, ఏంట్రా వచ్చావు, ఏం పాటరా, ఏం పాటరా, ఏం కావాలి నీకు అనేవాడు. హల్లెలూయా అని నిందించినట్లుగా, అవమానించినట్లుగా మాట్లాడేవాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. దేవుడు తన కృపను బట్టి, తన దయ కలిగిన హస్తాలను బట్టి కృపతో ప్రార్థన చేస్తే దేవుడు ఈ రోజుకి నాకు న్యాయం చేశాడు. హల్లెలూయా. నా వరకు నాకు న్యాయం చేశాడు. ఏ న్యాయం చేశాడు అంటే, ఒకసారి నాకు ఒక ఆధార్ కార్డు కావాలంటే, లేకపోతే ఒక ఇంటికి పట్ట కావాలంటే, లేకపోతే ఇంకొక కార్యక్రమం కావాలంటే, దేనికి కావాలన్నా ప్రతి దానికి వాళ్ళ కాళ్ళ కాడకు పోయి కూర్చుని, వాళ్ళ కాళ్ళ కాడకు పోయి కూర్చొని బతిని ఆడుకుంటే ఇష్టం ఉంటే చేస్తాడు, లేకపోతే చెప్పనేవాళ్ళు. హల్లెలూయా. అట్ట అనకుండా నా దేవుడు నాకేం చేశాడంటే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని సరదాగా పడుకుంటే వాలంటరీ వచ్చి నా కాడ అన్ని తీసుకొని పోయి చేస్తాడు. హల్లెలూయా. చేస్తాడా? నేను పోయి వాడిని బతిని అడుగునే పని లేదు. నాకు పలాంది కావాలనుకో, ఆడే వస్తాడు. ఆ వాలంటరీ వచ్చి, ఏంటయ్యా నీకు పిల్లోడికి ఆధార్ కావాలంటే ఆ కాగితాలు జిరాక్స్లు అంటే తీసుకుని పోయేవాడు, చేర్చుకొచ్చేవాడు, మళ్ళీ అది రాంగులు తీసుకొచ్చి ఇంటికి వచ్చేవాడు. మా నాన్నకి పింఛన్ తీసుకోవాలంటే ఇంటికి వచ్చి మా పాస్టర్ గారిని, అమ్మాయి కొద్దిగా మధ్యగా ఉంటే పోయి అమ్మాయి, మళ్ళీ నాకు 12 అయితే 1 గంట అయిద్దాం అనేవాడు. హల్లెలూయా. అలాంటి బాధ లేకుండా ఇంటికే వచ్చి మా నాన్న పోయి ఎవరినో అడుక్కునే పని లేకుండా, ఎవడి కాడ పాదాలు పోయి కూర్చో పని లేకుండా నా ఇంటికి వచ్చి ఆడు నా తలుపు తట్టి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. నాకు చాలా సంతోషం. ఎవరిని అడుక్కునే పని లేదు, ఎవరిని అడుక్కునే పని లేదు, ఎవరిని బతిమలు అడుక్కునే పని లేదు. నేను అనుకునేవాడిని అప్పుడప్పుడు మనసులో, అసలు ఎమ్మెల్యే అంటే వాళ్ళు కాదు, ఎమ్మెల్యే అంటే వాలంటరీ. హల్లెలూయా. ఎమ్మెల్యే అంటే వాలంటరీ. ప్రతి అవసరం తీర్చేవాడు వాడు, ప్రతి అవసరం మనకు తీర్చేవాళ్ళు, మన ప్రతి అక్కర తీరుస్తారు వాళ్ళు, ప్రతి అవసరం. నాకు వాళ్ళకి అన్నిట్లో కంటే నాకు ఒక్కటి మాత్రం బాగా నచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఏది కావాలన్నా నేను ఎవడి కాడకు పోయి అడుక్కునే పరిస్థితి లేదు. కొంతకాలం హల్లెలూయా. ఇప్పుడు ఎవరు అవసరమా? నా దేవుడు మన ప్రార్థన ఆలకించి నా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాడు. దేవునికి స్తోత్రం. కనుక నాకు చాలా హృదయంలోకి చాలా సంతోషం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడు చేస్తాడండి ఎంత గొప్ప కార్యం? ఎవడు చేస్తాడు? ఎవడు ఉన్నాడు చేసేవాడు ఈ లోకంలో? అసలు పేదవాడిని లెక్క చేసేవాడు ఉన్నాడా? ఇంకా మీకు తెలుసో తెలియదు, కొంతమంది అయితే ఆడు పార్టీ అయితే రానియుడు తీసేస్తాడు, నీ కాచకాలు తేడా పడి అంటాడు, వాడికైతే ఓటు ఆడు తీసేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవడు తీసేయటానికి అవకాశము లేదు. దేవునికి స్తోత్రం. కనుక చాలా జాగ్రత్తగా మనం కోరుకున్న, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మనకి ఏం అవసరమో
మనకు న్యాయం తీర్చబడి ఉన్నాడు. ఆయన పేరే నజరేడేంటి? యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బతిమలాడి చేస్తాడు కనుక. తర్వాత రెండవ వచనం చదువమ్మా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను. ఉమ్, 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 ఉమ్. హల్లెలూయా. మరలా చదవమ్మా. కావున గొప్పవారితో నేను అతనికి. హల్లెలూయా. ఎవరైతే మనం యేసయ్య నమ్ముకుంటామో గొప్పవారితో పాటు అంట మనకు కూడా అంట ఆయన ఆరాధించే వాళ్ళకి పాలు పుంచుతాడంట. హల్లెలూయా. సహాయము చేస్తాడంట. గొప్పవాళ్ళకే కాదు, గొప్ప వాళ్ళ గారికే కాదు. చేశారనకాయ అర్థమవుతుందా? మా వాళ్ళు అండి గొప్పోళ్ళు అనుకుంటాం. హల్లెలూయా. గొప్పవాళ్ళకి కాదు. ఎవరికి? పేదలకు కూడా సహాయం చేసేవాడు ఉన్నాడు. గొప్పవాళ్ళతో పాటు కూర్చోబెట్టేవాడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను గొప్ప వాళ్ళకే కాదు, నీకు కూడా నేను సహాయం చేస్తాను, నేను నిన్ను కూడా బలపరుస్తాను, నేను నిన్ను కూడా గొప్పవాళ్ళుగా చేస్తాను. చేసాడా? చేయలేదా? హల్లెలూయా. గొప్పళ్ళు అంటే ఎవరు? గొప్పళ్ళు ఎవరంటే ఎవరమ్మా? డబ్బున్నవాళ్ళ? ఏంది? గొప్పోళ్ళు కాదు. గొప్పోళ్ళు అంటే ఈ లోకంలో గొప్పోళ్ళు అంటే ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు యేసయ్య నమ్ముకున్న వాళ్ళు. అందరు చప్పట కొట్టాలి. హల్లెలూయా. గొప్పోళ్ళు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య నమ్ముకున్న వాళ్ళు. హల్లెలూయా. ఎవరు? యేసయ్య నమ్ముకున్న వాళ్ళు గొప్పోళ్ళు అంటే. యేసయ్యని ఆరాధించేవాళ్ళు. మనం గొప్పవాళ్ళమే. లోకంలో ఉన్నవాడి కంటే చెప్పాలి, అందరూ చెప్పాలి. లోకంలో ఉన్నవాళ్ళ కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఇప్పుడు మనలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బట్టే ఘనత ఈ మట్టి శ్రద్ధకి. దేనికి పనికిరానంటి వాడికి, చదువు లేనంటి వాడికి, జ్ఞానం లేనంటి వాడికి, దేనికి పనికిరానంటి వాడికి. ఇప్పుడు నేను ఎవరిని నమ్ముకున్నాను? యేసయ్యని నమ్ముకున్నాను కనుక ఇప్పుడు నన్ను పిలిచి ప్రార్థన చేపించుకుంటారు. హల్లెలూయా. నన్ను పిలిచి ప్రార్థన చేపించుకుంటారు. ఎందుకని? నాలో ఉన్నవాడు గొప్పోడు, నాలో ఉన్నవాడు శక్తి కలిగిన వాడు, నీలో ఉన్నవాడు శక్తి కలిగిన వాడు. నీలో నువ్వు నమ్ముకున్నావు కనుక, ఆయన నీలో ఉన్నాడు కనుక నీకు ఘనత ఉంది. నీ భర్త కాడ నీకు గంత లేదేమో, నీ గ్రామంలో నీకు గంత లేదేమో, నీ కులంలో నీకు గంత లేదేమో, కానీ నా యేసయ్య నమ్ముకున్నావు కనుక నా యేసయ్య నీకు ఘనతిస్తాడు. నా యేసయ్య ఒక రోజున నిన్ను ఘనపరిచే రోజు ఒక రోజు రాబోతుంది. ఆ రోజున నీకు జీవ కిరీటం పెట్టి నా యేసయ్య తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. ఈ రోజున గనులు అనబడుతున్న వాళ్ళు రేపు అవమానపరిచే రోజు వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఇట్లా చేతులు మడుచుని కూర్చున్నావు కదా, రేపు నువ్వు సింహాసనం మీద కూర్చోబోతున్నావు. హల్లెలూయా. నువ్వు సింహాసనం మీద కూర్చోబోతున్నావు. సింహాసనం మీద కూర్చుంటే నీ కిరీటం పెడతాడు యేసయ్య. కిరీటం పెట్టి ఆయన కూర్చోబెట్టాడు. హల్లెలూయా. రేపు నేను చచ్చిపోయాను అనుకో, రేపు నేను ఏదో ఒక రోజు మరణం వచ్చింది, చనిపోయాను అనుకో, నా ఆశ ఎందుకు తెలుసా? ఇక్కడ చాలా జాగ్రత్తగా నీతిగా ఉండి ఆయన కోసం ఆయన పనిచేసి నమ్మకంగా
చనిపోయి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఆయన యేసయ్య ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపుని విని ఆయన కాడికి వెళ్ళినప్పుడు నాకు కూర్చోవాలని, ఎక్కడ కూర్చోవాలని ఆశ అంటే సింహాసనం మీద కూర్చోవాలని కాదు. హల్లెలూయా. ఆయన ఒళ్ళో కూర్చోవాలని ఆశ. అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలమ్మా? యేసయ్య ఒళ్ళో కూర్చోవాలి మనము. యేసయ్య ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాడు ఆయన పిల్లలు మనము. ఊరిమే ఆయన పిల్లలే. ఆయన దగ్గ మెరుస్తూ ఉంటాడు. ఆయన వజ్రాలు వేళ చేత కట్టబడిన దగ్గ మెరుస్తున్న రాజ్యములో ఆ సింహాసనం కూర్చుంటే మనం ఇక్కడ శ్రమలు అనుభవించి, నిందలు అనుభవించి, అవమానాలు అనుభవించి, వస్త్రహీనత, ఉహోదయం, కరువైన, కటువైన అనేకమైన సమస్యలు అనుభవించి, నిద్ర లేకుండా అనేక విధాలుగా ప్రార్థన చేసి అనేకులు నిందించినప్పుడు ఆ నిందలన్నీ, అవమానాలన్నీ ఆయన కోసం మనం జీవించాం కనుక మనల్ని రేపు ఆయన రాజ్యం వచ్చినప్పుడు, మనం చనిపోయినప్పుడు మనల్ని దేవదూతలు తీసుకొని పోయిన తర్వాత ఆయన మనకు కిరీటం పెట్టి మనం ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. హల్లెలూయా. ఆయన కూర్చునే సింహాసనం మీద మనం కూర్చోబోతున్నాము. హల్లెలూయా. దానికి నువ్వు వేచి ఉండాలి. దానికా ఇంక దేనికి? ఈ సంవత్సరం 15 క్వింటాలు పండింది ఎకరానికి వచ్చే సంవత్సరం 15 క్వింటాలు పండితే బాగుండు. అది కావాలా? దేవుడు 50,000 ఇచ్చాడు, ఏం చేయను? 50,000 ఇచ్చాడు, ఇప్పుడు ఏం వెళ్తున్నాయి? ఇంకొక 50,000 ఇస్తే బాగుండు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రవీణ్ అక్క మీటింగ్కి నేను అడగలేదు, ఏం లేదు, ఆమె సహాయం చేసింది. ఆమె సహాయం చేసేందుకు ఇంకా కసినిస్తే బాగుండు అనిపించదా? ఇంకొక కింటా పండితే బాగుండు, ఇంకా 2 క్వింటాలు పండితే బాగుండు. హల్లెలూయా. మా కుప్పారాన్ని అక్క అనుకుంది, ఇల్లు చిన్నది గదిగట్టుకుని రేకులు వేసుకుందాని అనుకుంది. ఆమె చిన్న ఊహించింది, అది అట్టబోయి సాపు పోయింది. హల్లెలూయా. చూడండి ఎంత పోయిందో చూడండి. ఆ చిన్న గది అని చెప్పింది, ఇంత గదులని చూపించింది. మేము చూసినప్పుడు దీంట్లో మంచం కూడా పట్టదు అనుకున్నాం. ఇప్పుడు పెద్ద గదులు. హల్లెలూయా. హాస్టల్కి ఒక గది, హాస్టల్ వరకు అంటే ఒక గది అంట, దాంట్లో ఏసీ పెట్టి ఎవరు ఇలా పోయలేదన్నా మా ఇంటికి తీసురా అంటున్నా. హల్లెలూయా. సబ్బరాన అంటాడు, బ్యాములు కూడా గది కడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం ఆశించేది చిన్నదేనమ్మా, మనం ఆశించేది చిన్నదే, కానీ ఆయన ఎటు నుంచి చేస్తాడు, ఎట చేస్తాడో తెలియదు, కానీ గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేస్తాడు, మనం చూస్తాడు ఆయన. చూసే దేవుడు ఆయన. నువ్వు ఊహించినట్లుగా ఆయన చేయడు. మా సుధిరాన్న పిల్ల ఉన్నప్పుడు 50,000 తీసుకొని పోయింది. ఆపరేషన్ పడిద్దాము, 1,00,000 రూపాయలు అవుతాయో అని చెప్పి దగ్గర 1,00,000 రూపాయలు పెట్టుకుని దగ్గరగా పోయింది. పోతే ₹1 ఖర్చు కాకుండా అబ్బాయినిచ్చి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించారు. హల్లెలూయా. ఏంటి చెప్పండి అమ్మా? ఎగిరి గంతేసి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎగిరి గంతేయాలి. దేవుడు ఎన్ని మేలు చేసినా ఏం చేసాడులే, ఏమి ఇచ్చాడులే అన్నట్టుగా ఉండొచ్చు. ఎంకాయమ్మకాయ. దేవునికి స్తోత్రం. ఏంది, కొంతమంది పిషనారులు ఉంటారు. ఎంత పిషనారులు అంటే అంత పిషనారుతనంగా ఉండకూడదు. ఖర్చు పెడతా ఉంటే, చేస్తూ ఉంటే ఇస్తూ ఉంటాడు యేసయ్య. హల్లెలూయా. అవి అనుభవించే వాళ్ళకి తెలిసిద్దండి, ఒట్టి వాళ్ళకి ఏం తెలిసిద్ది? ఇస్తూ ఉంటే, చేస్తూ ఉంటే, ఆయన చెందుతూ ఉంటే ఇస్తూ ఉండిద్ది మనకి. కనుక మనం చెయ్యాలి. తుప్పు పట్టకుండా మనం చెప్తా ఉండాలి దేవుడికి. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 13:3 వచనం. రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే కానీ. హల్లెలూయా. ఏ కార్యక్రమం కండి రాస్తారా? చెప్పండి అమ్మా. ప్రభుత్వాలు చేసేవాళ్ళు
ఎందుకు వస్తారంట? చెడ్డ కార్యక్రమాలకు వస్తారంట. ఒక ఆయన కోసం పోయి అయ్యా చర్చి కట్టుకున్నాడు సహాయం చేయమంటే ఆయన అంటాడు, ఇంటి రామరా పంపెడితే లక్షత్త. ఏం పంపెడితే? వైఎస్ఆర్ పంపెడితే లక్షత్త. ఎట్లా అంటారు రాజకీయ నాయకులు? అయ్యా అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా వస్త్రాలు ఇప్పిస్తాను చేయరు, చేస్తారా? అన్నదానం చేయమని చేస్తారా? చేయరు. ఏ కార్యక్రమాలు చేస్తారు? చెడ్డ కార్యక్రమాలకి బైబిల్లో తెయబడిసింది. దేవుడు ఈ లోకాన్ని సృజించినప్పుడే రాసి పెట్టాడు. అక్కడ ఏమని చెప్పాడు తెలుసా? అధికారులు చెడ్డ కార్యక్రమాలకి సహకరిస్తారు. వచ్చింది టైఫాయిడ్ జ్వరం వచ్చింది. హల్లెలూయా. అరే ఒక ఆదివారం చర్చిలో వాళ్ళకి కూడా భోజనాలు చేయండి అన్నారు. ఎవరన్నా వాళ్ళకి భోజనాలు చేయండి రా పాపం వాళ్ళు అని మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు. మన ప్రభుత్వాలు బాగుండాలి, మనం బాగుండాలి, మనం ఎన్ని కోటలు తాగినా, ఎండకి ఎంత తిరిగినా, ఎంత ఎగిరినా మన ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నారా, ఒకరోజు వాళ్ళకి చేయండి అనే వాళ్ళు ఉన్నాడా? ఎవ్వరు లేడు. హల్లెలూయా. ఎవ్వరు లేరు. వాళ్ళు తింటాం, వాళ్ళు తాగటం, వాళ్ళు దుడుచుకోవటమే. ఏంది? దేవునికి స్తోత్రం. కనుక మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ఆయన పేదలకు సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆయన ఎవరు? పేదలకి సహాయం చేసే దేవుడు. కనుక ఆయన మనం వంటి పెట్టుకోవాలి. ప్రభుత్వాలు చేయవారు పేదలకు సహాయం చేసేవాళ్ళు కాదు. ప్రభుత్వాలు చేసేవాళ్ళు దోచుకోవటానికి వచ్చేవాళ్ళు. ఈరోజు నీకు అవకాశం, ఈరోజు బతికే నువ్వు, నిన్ను ప్రేమించేది. ఈరోజు ఒక్కరోజు 2 రోజులు సార్ నిన్ను 5 సంవత్సరాలు తిరగాలను వాళ్ళ చుట్టూ. ఏదన్నా అవసరం అంటే అమ్మా 5 సంవత్సరాలు తిరగాలి. అది నేను గమనించండి. హల్లెలూయా. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఉన్నాడే, నువ్వు అడగంగలే నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. హల్లెలూయా. కనుక నువ్వు యేసయ్య మీద ఆధారపడు. నా యేసయ్య మీద నువ్వు ఆధారపడితే నా దేవుడు నీకు సహాయము చేస్తాడు. అధికారులు నిర్మించువాడు యెహోవాయే. దేవునికి స్తోత్రం. ఒక మనుషుడికి ఒక అధికారం రావాలంటే అది ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు ఇవ్వాలి. మనుషులు కోరుకుంటే వచ్చేది కాదు, డబ్బు పెడితే వచ్చేది కాదు, అది దేవుడు ఇవ్వాలి. ఈ అధికారాన్ని నాకు ఎవరిచ్చారు? ఇక్కడ నిలబడే అధికారాన్ని నాకు ఎవరిచ్చారు? యేసయ్య ఇచ్చాడు. ఆయన ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన కృప కలిగిన దేవుడు. మరి ఎప్పుడన్నా ఊహించావా నేను నిలబడి చర్చిలో మైకి తీసుకుని పాట పాడతానని? హల్లెలూయా. ఎంత ధైర్యం ఇచ్చాడండి. మనం ఎక్కడెక్కడ వాళ్ళని కోరుకోని అవసరంలా. దేవునికి స్తోత్రం. మన సంఘంలోనే లెగవాలి పాటలు పాడేవాళ్ళు. మన సంఘంలోనే లెగవాలి. ఎవరు వచ్చే పాటలు పాడించుకోవడం కాదు. వచ్చే ఆదివారం చేంజ్ చేయాలి. చెప్పండి అమ్మా. వచ్చే ఆదివారం నుంచి ఒక పక్కన కీబోర్డు, ఒక పక్కన ప్యాడ్ పెట్టుకొని పాటలు పాడుతూ ఉండాలి. హల్లెలూయా. మరి వీళ్ళేంద్ర పాస్టర్ గారు వాద్యాలు తీసుకొచ్చి పెట్టాడు. ఒక్కరోజు వాద్యాలు పెట్టాలి ఎంత తెలుసా? 5,000 ఖర్చు. ఎంత? 5,000 ఖర్చు. దేవునికి స్తోత్రం. అవన్నీ లేకుండా దేవుడు మనకి తప్పించే రోజులు రాబోతా ఉన్నాయి. హల్లెలూయా. బాధ్యతగా భారంగా మనందరం కలిసి చక్కగా ప్రార్థన చేసామనుకో, ఏంది మన మందిరం పట్టదు. మన మందిరం పట్టదు, చాలదు. ఇంకా పట్టు అది కూడా పెంచాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. మరి యాకోబు చర్చిలో మామూలుగా లేదు. ఒక పక్కన నెట్టు. ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది మనల్ని. మనం చేసేది ప్రపంచం అంతా చూస్తుంది. అదిగో నెట్టు పెట్టి మొత్తానికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అమెరికాలో ఉన్నట్టు సీనా నాయకుడు కూడా చూస్తున్నాడంట. హల్లెలూయా. ఆయన కూడా చూస్తున్నాడు అమెరికాలో ఉండి. ఇప్పుడు ఎంత అయింది తెలుసా? అమెరికాలో ఇప్పుడు ఎంత అయింది తెలుసా? 11 అయింది. 10:30 11 అయిందిలే. 11:30 ప్రాంతం అయింది. హల్లెలూయా. ఇప్పుడు నైటు రేతుల్లో 11:30 అయింది. హల్లెలూయా.
మనకి పగలైతే వాళ్ళకి నైట్ ఏర్పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం దేవుని సన్నిధి దినదినము అభివృద్ధి అవ్వాలి. మీరు కూడా మీ కుటుంబాలు కూడా అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలంటే బుధవారం కూడా ప్రార్థనకు రావాలి, శనివారం కూడా రావాలి, ఆదివారం పోదాలే అనుకున్నావు అనుకో, ఎంతకాలం ఉండా నీ కుటుంబం అంతే. ఇది రాసి పెట్టుకో. నువ్వు దేవుని సన్నిధికి బుధవారం, శనివారం, ఆదివారం వచ్చేంత వరకు నీ కుటుంబం అంతకంతగా దిగజారిపోయింది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో వర్తిల్తాం. నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తా. మనం ఎంతగా ఆయనను స్తుతిస్తామో, ఎంతగా కష్టపడతామో ఆయన పనిలో, అంతగా మనల్ని అభివృద్ధి చేస్తాడు. ఎంతగా ఆయన పనిలో మనము అశ్రద్ధ చేస్తామో, అంతగా మన పనులు కూడా అశ్రద్ధ అయిపోతాయి. మీకు తెలియదు, నాకు తెలుసు ఇవన్నీ. నీకు చెప్పాను అనుకో, ఇక నువ్వెందుకులే. అత్తి ఎలిగితేటలు ఉంటాయి కొంతమంది కాడ, అత్తి ఎలిగితేటలు. కష్టపడకుండానే వరకు రావాలని చూస్తారు. కష్టపడకుండా ఏది రాదు. మోకరించాలి, ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాలి, అలాగనే పని చేయాలి. పని చేస్తేనే, కష్టపడితేనే వచ్చేది. హల్లెలూయా. యేసయ్య కూడా కష్టపడ్డాడు. కష్టపడ్డాడా? కష్టపడలేదా? యేసయ్య కూడా ఎండలో పోయాడు. ఎండవేళ అలిసిపోయాడు ఆయన. యాకోబు బావి కాడ పోయి కూర్చున్నాడు. అక్కడ సమరయ స్త్రీ వచ్చింది, అమ్మ కొంచెం మంచులు అని అడిగాడు యేసయ్య. ఆయన కూడా తిరిగాడు, ఆకలి అయింది ఆయనకు కూడా. ఆయన ఇంట్లో కూర్చాలా, నేను దేవుడు కదా, నేను గొప్పడు కదా, అనుకున్న కార్యాలు సఫలమవుతున్నాయి కదా అని చెప్పి పుణుకాల. పొగలంతా సువార్తను ప్రకటించేవాడు, రాత్రులు గెచ్చమైన తోటకెళ్ళి ప్రార్థన చేసేవాడు, రాత్రి తెల్లవారులు. హల్లెలూయా. నువ్వు ఇంట్లో కూర్చొని సీరియల్ చూసి, సినిమా చూసి, మాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయి, గట్టిగా సమస్యలు వచ్చినాయి అని అంటావా? ఎట జరుగుతుంది నీ కార్యాలు? దేవుని కోసం నువ్వు ప్రయాసపడాలి. హల్లెలూయా. ఉప్పలపాడు నుంచి వచ్చింది మరియమ్మ. ఉప్పలపాడు నుంచి వచ్చింది మరియమ్మ జీవిత కుటుంబంలో మీరు సాక్ష్యాలు వినే ఉంటారు. 2 సంవత్సరాలు వాళ్ళ అమ్మాయి ఇంట్లోనే ఉండిపోయింది. ప్రార్థన చేస్తే ఒక్క దెబ్బకు వచ్చి తీసుకుని పోయాడు ఆయన. హల్లెలూయా. మళ్ళీ ప్రార్థన చేస్తే వాళ్ళ కూతులకు ఉద్యోగాలు వచ్చేసినాయి. దేవుడు ప్రశాంతంగా వాళ్ళ కుటుంబాన్ని, వారి పిల్లల్ని దేవుడు కాసి కాపాడుతున్నాడు. ఎప్పుడు చూశాడు? ఉప్పలపాడు నుంచి ఇక్కడికి ప్రయాస ఛార్జీ పెట్టుకొని కష్టపడి ఎండలో వచ్చి ఇక్కడికి వచ్చి మరలా తిరిగి వెళ్ళాలంటే ఎంత బాధ ఒకసారి ఆలోచించు. హల్లెలూయా. మా అంతా అక్కడ గుంటూరులో ఉంటే ఒక నెల కూడా రాలి, ఇక్కడ రమ్మంటే ఏడొచ్చానన్న దూరం అని. హల్లెలూయా. ఏడొచ్చానన్న దూరం, పోతాలన్నా అనేది. ఆమె ఏమనుకునేది? నా కోసం ప్రార్థన చేస్తాను, నా ఆత్మీయ తండ్రి కాడికి వెళ్ళాలని పరిగెత్తుకుంటూ వచ్చేది. హల్లెలూయా. వెళ్ళాలి. లెక్క చూసుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. లెక్క చూసుకోకూడదు. ఏం చూసుకోకూడదమ్మా? లెక్కలు చూసుకోకూడదు. ఛార్జీ డబ్బులు అయితే అలసిపోతాము, శవణ పోసిద్ది, బస్సు ఎక్కాలి, దిగాలి, వెళ్ళాలి, మళ్ళీ పోవాలి, వచ్చేతలకి ఏ టైం అయిద్దో, ఆ టైం అయిద్దో, ఈ టైం అయిద్దో అని కాదు, ప్రయాసపడి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుడు మనం చూస్తూ ఉంటాడు, మనం చేసేది. అర్థమవుతుందా? నువ్వు చేసేది నాకు తెలియకపోవచ్చు, నేను చేసేది నీకు తెలియకపోవచ్చు. మనల్ని చూసేవాడు ఉన్నాడు. ఆ కుమారుడికి నేను ఒక 20,000 ఇచ్చాను, దాచేసుకుంటున్నాడా, అప్పులు కట్టుకుంటున్నాడా అని చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూస్తున్నాడు ఆయన, నన్ను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. కనుక దేవుడి పనిలో నువ్వు ఎంత కష్టపడుతున్నావు, దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధిలో ఎంతగా యథార్థంగా ఉంటున్నావు, దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు, దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. కనుక మనల్ని చూసేవాడు ఆయన, మనల్ని ఆదరించేవాడు ఆయన, మనల్ని ఆదుకునేవాడు ఆయన. ప్రసంగి 5వ అధ్యాయము 16వ వచనం. 5వ అధ్యాయము 16వ వచనం. పరమగీతాలు,
పరమగీతాలు 5:16. అతని నోరు, హల్లెలూయా, ఏంటిది? అతని నోరు, అతని నోరు అతి మధురం. హల్లెలూయా. మన నోరు ఇందాకాయ్, మన నోరు చెప్పాలి. మన నోరు ఏంటిది? మన నోరులో అతి మధురలేనా? హల్లెలూయా. మన నోరులు ఎటు పడితే మాట్లాడతాయి. ఆయన నోరు అతి మధురం. ఆయన నోటి నుంచి వచ్చిందంటే అతి మధురం. హల్లెలూయా. ఆయన నోటి మాట అతి మధురం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభూ, నీవు మాట్లాడినచో నే బ్రతికిదను ప్రభూ, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికిదను ప్రభూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట చాలయ్యా, నీ మాట అతి మధురం. ఎన్ని మాటలమ్మా? ఒక ఐడియా జీవితాన్ని మార్చేసిందంట. హల్లెలూయా. సింబులో చెబుతూ ఉంటారు, ఒక ఐడియా అంది. ఒక్క మాటే నాతో దేవుడు మాట్లాడింది. 10 సంవత్సరాలు కష్టపడితే ఒక్క రోజున మాట్లాడాడు. ఆకాశం నుండి ఒక స్వరం, ఆకాశం నుండి ఒక స్వరం నాతో మాట్లాడుతుంది. నా కుమారుడా, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, బద్దలుగా పగిలిపోయిన దాన్ని బాగు చేయి. హల్లెలూయా. ఆ మాటే నా జీవితాన్ని మార్చేసింది. ఆయన స్వరాన్ని నువ్వు వినాలి. ఎవరి స్వరానమ్మా? యేసయ్య స్వరాన్ని వినాలి. ప్రభువా, నాతో మాట్లాడు, నాతో మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడయ్యా. నా భర్త నాతో మాట్లాడట్లేదు, నా భార్య నాతో మాట్లాడట్లేదు, నా పిల్లలు నాతో మాట్లాడట్లేదు, అందరూ నన్ను చెయ్యి విడిచిపెట్టారయ్యా, నీవు నాతో మాట్లాడు అని నువ్వు ఆయన అడగాలి. హల్లెలూయా. ఆ పరిస్థితులు నాకు ఎలా ఉండే తెలుసా మీకు? ఊహించుకుంటేనే నా జీవితంలో భయం. ఊహించుకుంటేనే మరణంచుల్లో ఉండా,